లో దృష్టి వలనను అద్వైతమగు నిజాహం జ్యోతిగా చుట అరయ భూమధ్యము నరుణాద్రి దీపదరిశనమై ఒప్పు తత్వార్థమగును. ధ్యానమూలం గురుర్మూర్తి పూజామూలం గురుర్పదం మంత్రమూలం గురుర్వాక్యం మోక్షమూలం గురుర్కృపా. ఓం శ్రీ గురువే నమః. మూడుసార్లు లోకాన్ని अखण्डमण्डलाकारं व्याप्तं तत्पदं दर्शितं येन तस्मै श्रीहरये नमः. ब्रह्मानन्दं परमसुखं केवलं ज्ञानं एकं नित्यं निरन्तरं साक्षिरूपं भावातीतं गुणरहितं గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని చెప్పి గురు సాక్షాత్ పరబ్రహ్మ. మనం 7 రోజులు ఈ సాక్షాత్ పరబ్రహ్మ గురించే మనం ప్రస్తావన చేస్తాం. 108 ఉపనిషదులు ఉంటాయి, అన్నీ ఈ సంగతే ప్రస్తావన చేస్తాం. ఈ గురువు సంగతి ఆయన దేవుడు, ఆయన బ్రహ్మ, ఆయన ఎంత గొప్పవాడో మీరు ఈ నక్షత్రాలు భగవాడంలో ఉండే గెలక్సీలు అవన్నీ వాటి సంగతి విన్నప్పుడు మీకు తెలిసాం. వాటితో పోల్చి చూస్తే మన సూర్యుడు మన కుటుంబం అంతా కూడా చాలా స్వల్పమైనటువంటి. ఇక ఈ విషయం అంతా కూడా సచిదానంద పరబ్రహ్మలో చిన్న భాగం, అదంత గొప్ప భాగం. ఇదే గొప్పగా కనిపిస్తుంది, ఊహించలేని గొప్పగా కనిపిస్తుంది ఈ విషయం. కానీ ఇది కనపడే విషయం అంతా కూడా అందులో చాలా స్వల్పం. కనపడని విశ్వాంతరాలు ఉన్నాయి, ఇంకా వీళ్ళకు శాస్త్రవేత్తలు కూడా కనపడని గెలక్సీలు అవన్నీ ఉన్నాయి, వాడే ఒప్పుకుంటున్నారు. మరి అవి కూడా కలిపినా కూడా ఇంకా ఇది అనంతంగా ఉన్నాయి. మనకు ఉపనిషత్తులో ఈ శాంతి మంత్రం వస్తుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణం అంటే ఈ విశ్వం కనపడని విశ్వం అంతా అందులోంచి వచ్చింది, ఆ బ్రహ్మంలో వచ్చినా కూడా ఇంకా అనంతంగా ఉంది. ఇదే అనంతమని మనకు ఒకరికి అందకుండా ఉంటే ఇంకా ఆ బ్రహ్మం ఎంత గొప్పగా ఆలోచించారు. మరి ఆ సచ్చిదానంద పరబ్రహ్మతో ఇంటర్వ్యూ సంపాదించాలని 7 రోజుల్లో మీరందరూ గొప్ప చేశారు, గొప్ప చేస్తారు నిజమే. కానీ అది మన సృష్టి ఎంత స్వల్పమో మీకు ఇప్పుడు 7 రోజుల వల్ల మీకు అర్థమైంది.
సతు దీర్ఘకాల నైరందరి సత్కారా సేవితారుల భూమి అంటాడు మహర్షి పతంజలి. సతు దీర్ఘకాల నైరందరి సత్కారా ఎంతో శ్రద్ధాభక్తితో లోపల బయట శ్రద్ధతో సాచురేట్ అయిపోయినారు అలాంటి భక్తితో ఎంతో కాలం చేయాలి, దీర్ఘకాలం చేయాలి. అంటే అప్పుడు నీకు ఆ స్థితిలో నేను చెప్తున్నానండి డాక్టర్ మాస్టర్ మీరు చాలా గొప్ప కృషి చేశారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను ఇంకా బాగా సాధన చేసి ఆ గమ్యాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని మీరే మా ముఖ్యాతిథులు, వీళ్ళు ముఖ్యాతిథులు రాజేశ్వరి గారు, మార్కండే స్వామి, దయానంద, గోకుమారానంద అందరూ ముఖ్యాతిథులు. వాళ్ళకన్నా ముఖ్యాతిథులు మీరు. ఎవరంటే మీరంతా తపస్సు చేసి చాలా గొప్ప సాధన చేస్తున్నవాళ్ళు. మీ అభిప్రాయాలు, మీ యొక్క అనుభవాలు ఇవన్నీ మొదలు చెప్పాలి. ఆ తర్వాత ముఖ్యాతిథుల సందేశం. వీటికన్నా ముందు మనం వాళ్ళు పంపించినటువంటి పూలమాలలు అవన్నీ ఈరోజు యోగిరామ 114వ జయంతి. యోగిరామ గురువు గారు ఆయన రమణమ్మ యోగిరామయ్య గారు ఆయన జన్మదినం చేస్తామంటే ఒప్పుకునేవారు కాదు. ఇక్కడ నెల్లూరులో ఆయన జన్మదినం చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు ఆయన భక్తులు, ఆయన అడ్మైరర్స్. విక్కవడపు రామరెడ్డి గారని ఆయన బెజవాడ గోపాలరెడ్డి అని మనకు చీఫ్ మినిస్టర్ ఉండారు. ఆయన ఇక్కడే పిచ్చిరెడ్డిపాడు వాళ్ళు నెట్వర్క్లో. ఆయన మామగారు విక్కవడపు రామరెడ్డి గారు అంటే ఆయన చాలా పెద్ద భూస్వామి నెల్లూరు జిల్లా. ఆయన దానికి చైర్మన్గా ఉన్నాడు రిసెప్షన్ కమిటీ. ఇంకా చాలా పెద్దవాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఈ రామయ్య గారి జయంతి చేయాలని టౌన్ హాల్లో ఏర్పాటు చేశారు. కానీ ఈయనంతా ఒప్పుకోలేదు. ఇవన్నీ అక్కర్లేదు, మా గురువు గారు అంటే మాదేమీ లేదు, గురువు గారు ఏంటి చేయాలని అన్నట్టు 5 సంవత్సరాలు చేశారు ఆయన ఒప్పుకోకపోయినా. ఇంకా 5-7 ఆయన మాట వినడం లేదని ఆయన తర్వాత ఇక్కడ ఉండడం మానేసి ఆ టైంకు ఏదో మెడ్రాస్లో బెంగళూరులో వెళ్ళిపోయారు. ఇక్కడ ఆయనకి ఇష్టం లేకుండా ఉన్న తర్వాత అంటే అంత నిరాడంబరంగా ఉండేవాడు. ఎప్పుడు ఇది గొప్పగా చేయడం తన పేరు, ఈ పూలమాలు వేయడం అంతా ఎప్పుడు ఒప్పుకునేవాడు. ఇక్కడ ఆశ్రమంలో కూడా ఎంతో సింపుల్గా ఉండేది ఆయన లైఫ్. ఎలక్ట్రిసిటీ వచ్చింది అప్పుడే, అందరూ కరెంట్ వేసుకుంటున్నారు, ముచ్చట పడుతున్నారు, బల్బులు ఎలక్ట్రిక్ బల్బులు కాంతి. ఆయన మాకు అక్కర్లేదు, కృష్ణాజీతం చాలు నాకు, నేను పెద్ద ఆఫీసర్లో ఇంకా ఆశ్రమంలో భోజనాది వస్తువులు కూడా ఏం ఆర్భాటాలు ఏమి ఉండవు. కూడా ఒకసారి టీచర్ ఉంటే ఉండేది, లేకపోతే ఇక వచ్చిన వాడు కూర్చోవాలని అటాదం ఏర్పాటు ఏం ఒక కుర్జీ ఉండేది, ఊరాడే కుర్జీ. ఆయన ఇది తెల్లబడి బర్రెలు ఉండేది ఒక అంటే ఇదంతా అటాదడానికి ఎంత మాత్రం ఇష్టం లేకుండా మొదలుపెట్టింది. కానీ ఆయన చూసిన వాళ్ళలో గొప్ప మహనీయులు, ఆధ్యాత్మిక చాలా ఉన్నత స్థితికి ఉన్న వాళ్ళందరూ ఆయన గొప్ప జ్ఞానిగా గుర్తించారు. ఆ విషయమే వాళ్ళు రాసిన పుస్తకాల్లో వాళ్ళు చెప్పిన మాటలు అంతా వివరించారు. ఈయన సామాన్య వ్యక్తిగా కనిపిస్తున్నా సామాన్య వ్యక్తి కాదు, ఈయన రూపమైనటువంటి మహోన్నతమైన ఆధ్యాత్మిక కొనసాగుతున్నటువంటి మహానుభావులనే గుర్తించారు. అదే ఆయన పరిస్థితి. ఈరోజు ఆయన 114వ జయంతి చేస్తున్నాము. ఇంకా ఆయన సంగతి మాట్లాడుకుంటాం తర్వాత. ఇప్పుడు మొదట పటాల కన్నింటికి వారి సమాధికి వాళ్ళు అలంకరించాలంటే మా ముఖ్య అతిథులు ఒకరు
అపరాధం అదే నాకు పిల్ల కనిపించింది దేవుడు ఉన్నాడా లేడా దేవుడు అంటే నువ్వే నువ్వు ఉన్నావా లేవా తెలుసు ఇంకొకటి కాదు మీరే చెప్పారు ఒక తప్పు అయితే అన్ని నీలోనే ఉన్నాయి నేను చెప్పడం కాదు ఉపనిషత్తు ఋషులు చెప్తారు వాళ్ళకి అనుకున్న గొప్ప సత్యం అది సరే చాలా సంతోషం మాట్లాడుతుంది కోదండరావు గారు నా పేరు కోదండరావు, హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను అడ్వకేట్. 3 ముఖ్యమైనటువంటి పరిస్థితులు మనకు 3 ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నప్పుడే ఈ ఆధ్యాత్మిక జీవితం పరిపక్వత చెందుతుందనేటువంటిది ఒక నా అభిప్రాయం. ఒక్కొక్కరు 3 నిమిషాలు తీసుకోవాలి. ఒకటి ఏంటంటే ప్రధానమైనది మనకు విద్య లభించాలి. ఏ విద్య ద్వారా అయితే మనకు మనల్ని మనం తెలుసుకోగలుగుతామో అదే విధమైనటువంటి విద్య. ఆ విద్య రెండవది సద్గురువు లభించాలి. ఈ 2 లభించిన తర్వాత మనం దాన్ని సక్రమంగా పాటించి సాధన చేయాలి. ఈ 3 ఎప్పుడైతే మనకు లభిస్తాయో అప్పుడు మాత్రమే ఈ విద్య మనకు సఫలీకృతమవుతుంది. అయితే నాకు ఈ యోగ విద్య ఇక్కడికి వచ్చిన తర్వాత నేను 6వ సారి రావడం. మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో శివానంద ఆశ్రమంలో పెట్టినప్పుడు 2007 సంవత్సరంలో నాకు ఈ విద్య లభించింది. గురువు విషయంలో కూడా నేను ఎంతోమంది చూశాను. ఒక సద్గురువుగా భావించాం. శాస్త్రం ఏం చెప్తుందంటే సద్గురువు గురించి చెప్పేటప్పుడు మరి ముఖ్యమైనటువంటిది అపరిగ్రహంగా ఉండాలనేటువంటిది చెప్తుంది శాస్త్రం. మరి నేను ఎన్నో ప్రదేశాలకు వెళ్ళినా కానీ నాకెక్కడ కూడా ఈ అపరిగ్రాహి అనేటువంటి పదానికి అర్థమే లభించలేదు. కానీ నాకు ఇప్పుడు నిర్వచనము మరి ప్రయోగాత్మకంగా కూడా నేను అపరిగ్రాహిని నేను మన గురువుగారిలోనే నేను తీసుకుంటున్నాను. అపరిగ్రాహి అంటే ఎవరు ఏమిచ్చినా స్వీకరించినటువంటి వాడే అపరిగ్రాహి. కాబట్టి మనకు ఈ యొక్క ఎవరికి లభించినటువంటి ఈ విద్య లభించడమే కాకుండా ఈ విద్యను మనం ఎట్లా చేసుకోవాలనేటువంటిది మనకు సాధన ద్వారా ఎలా తెలియజేయాలి, మనం ఎలా దీన్ని సాధన చేయాలనేటువంటిది మనతో పాటు చేయించి మనకు మార్గదర్శకుడుగా ఉండి మనతో చేయిస్తున్నటువంటి గురువు గారిని నేను మరొకసారి వారిని నాకు ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఈ విద్య ద్వారానే మనము సఫలీకృతం అవుతామని చెప్పి నేను భావిస్తూ
నాకు ఈ అవకాశం విద్యను నేర్చుకోవడానికి సాధన చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గురుదేవులకు మరొకసారి నేను కృతజ్ఞతాభివందనాలు అర్పించుకుంటూ కేజే రమణి. హై స్కూల్ ప్రధానోపాధ్యాయునిగా పనిచేసి రిటైర్ అయ్యి నేను గత సంవత్సరం డిసెంబర్లో ఒక క్యాంప్ చేశాను ఇక్కడ. తర్వాత బెంగళూరు వెళ్ళాను. ఇది 3వ క్యాంపు. మధ్యలో కూడా 2 సార్లు స్వామి గారి ఇక్కడ వచ్చి కొన్ని విషయాలు తెలుసుకొని చాలా ఆనందంగా గడిపాను. ఇవాళ మనందరి మొహాల్లో చాలా రిలీఫ్ కనిపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అమ్మయ్య పోరాటం ఆగింది ఈ రోజుతోని. ఏదో తను పాపాయిని చూసుకుని తను పడిన కష్టం అంతా మర్చిపోయిన తల్లిలాగా మనకి రోజు మాత్రం సత్సంగం వేళలో ఈ పడిన కష్టం అంతా మర్చిపోయి హాయిగా ఆనంద డోలికల్లో విహరిస్తూ ప్రతిరోజు సత్సంగం కోసం 1000 గంటలు చేస్తున్నాం. వారం రోజులు నిజంగా మధురామృతాన్ని గ్రోలాం. అయితే ఋషులు మహానుభావులు చాలామంది భగవంతుడిని దర్శించుకున్నారని వింటున్నాం. మళ్ళాంటి సామాన్యులకి అసలు అది అసాధ్యం అని అనుకుంటాం. అటువంటిది స్వామీజీ ఈ 6 రోజులు ఉదాహరణలతో సహా మొత్తం పరిస్థితులన్నీ చూపించి కళ్ళకు కట్టినట్టుగా మనం కూడా సాధన చేస్తే అది అందుకోగలం అనే విషయాన్ని రుజువులతో సహా చూపించి మనలో చాలా ఆశలు కల్పిస్తున్నారు. మనం కూడా సాధన చేస్తే ఏదైనా ఆ స్థాయికి రీచ్ అవ్వలేకపోయినా కొంతైనా మనకి మానసికంగా చాలా పరిపక్వత సాధించగలమేమో అనే ఆశతో నిజంగా కళ్ళకు కట్టినట్టుగా సూర్యమండల గోళాలు, శారీరక భౌగోళిక పరిస్థితులు, మన శరీరంలో ఈ పనిచేస్తున్న తీరు ఇదంతా చూస్తే నిజంగా శక్తిని తప్పనిసరిగా నమ్మాలి. భగవంతుడు ఉన్నాడా లేడా అని సందేహం మనకి ఉండక్కర్లేదని నాకు అనిపిస్తుంది. అక్షరాల భగవంతుడు స్వామీజీ చెప్పినట్టు మనందరిలో ఉంటేనే కదా మనం కాబట్టి నిజంగా ఈ వారం రోజుల అనుభవాలు మనం ఎంతైనా సరే అనుభవించిన అదృష్టం మనకి లభింపజేసినందుకు స్వామీజీకి ప్రత్యేకంగా నిజంగా ఎంతలాగో రుణపడి ఉన్నాం మనందరం. ఈ వారం రోజులు అన్నపూర్ణే సదాపూర్ణే చదువుతున్నాం కానీ ఆ వెనక పడిన శ్రమ అంతా మన సిస్టర్స్వి, వాళ్ళకి మన పద్మాపం గారిని వారందరికీ మరీ 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 మనం రుణపడి ఉన్నట్టుగా రుణపడి ఉన్నాం. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఈ ఆశ్రమం గురించి నాకు 5 సంవత్సరాల గురించి తెలుసుకున్నాను. కానీ నేను రాలేదు. అవరోధం లేదని చెప్పుకుంటా ఉన్నాను. అనుకోకుండా వచ్చినాను. ఆసన శుద్ధి కోసమే వచ్చినాను. కూర్చొని మాత్రం ధ్యానం చేసేది నాకు కాదు. ఇప్పుడు కూడా కూర్చొని 10 నిమిషాల కన్నా ఎక్కువ చేసేవాడిని కాదు. ఇప్పుడు నిలబడుకొని తీసుకుంటా చేసుకునేవాడిని. నా పేరు బిందు. నేను వరంగల్ డిస్ట్రిక్ట్ కొల్లూరు నుంచి వచ్చాను. అసలు ఈ క్లాస్ చేయాలని నాకు ఎప్పటి నుంచో ఇంచుమించు ఒక 4-5 ఏళ్ల నుంచి క్లాస్ చేయాలని, కానీ ఎప్పుడు ఈ క్లాస్ జరుగుతుందో తెలియదు. అడ్రస్ తెలియదు. మా వాళ్ళు వరకు 2000లో చేశాను క్లాస్ చేస్తే అప్పటి నుంచి నా అంటూ ఉండేవారు అన్నమాట. ఆ క్లాస్ చేస్తే బాగుంది, స్వామిని బాగా చెప్తారు, అసలు చేస్తే ఒంట్లో నాకు ఎలాంటి ఫీచర్స్ నాకు చెప్పలేమంటే నేను అన్నారన్నమాట. అంటే మాకు అడ్రస్ శివానంద గారి బుక్లో తెలుసుకున్నాం. అడ్రస్ ఎప్పుడు జరిగేదంటే నాకు తెలియదు. తీసుకొచ్చిన వదిలిపెట్టలేదు. వచ్చిన 3 రోజులుగా కూర్చోవడం నా వల్ల కాదు. కూర్చున్నాను, కింద దొరుకుతున్నానో నాకు అబ్బాయి అందరూ కలుసుకోవడం నేను దొరుకుతూనే ఉన్నా. అసలు కూర్చోలేకపోతున్నాను. ఎంత
ఎందుకంటే నాకు అది ప్రాబ్లం చికెన్ వచ్చి 3 నెలలుగా మనసులోనే ఉన్నాను. ఆ ప్రాబ్లంతో అసలు 5 నిమిషాలు కూర్చోలేను. స్వామి పుట్టుక గురించి తాగు గురించి చెప్పారు. అది ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు నేను స్వామి సంరక్షణ పట్టుకుంటానే అనుకున్నాను. ఇంచినప్పుడు పుట్టేవాడు చచ్చిపోయాయి, ఇంచినప్పుడు చచ్చిపోయాం, ఇలా పెరుగుతూ చచ్చిపోయాయి, వృద్ధాప్యం కలిసి చచ్చిపోతారు మీరు. అప్పుడు వచ్చి మన తను అనేది స్వామి చెప్పారు. అయితే అది మేము ఫస్ట్ ఏంటి స్వామి చచ్చిపోయిన చనిచేస్తాం ఏంటి చిన్నతనం మనం చచ్చిపోయాం, మధ్యలో చచ్చిపోయాం, ఇది ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు స్వామిని. అప్పుడు అంత ఇంత ఉంటుంది. అసలు ఇంత తెలియని విషయాలు మనకి విశ్వం అంటే ఏంటి, బ్రహ్మం అంటే ఏంటి, ఇవన్నీ అసలు మనలో ఇంత శక్తి ఉందా అనేది ఒక శక్తి అనేది కూడా మనలో ఉందని స్వామిని మనం చెప్పడం, అది మా అందరూ చెప్పుకునే అదృష్టం. అంటే ఈ తపోభవనం ఇందులో ఈ భూమిలో మనం తపస్సు చేస్తాం. మనం కూడా తపస్సు చేస్తాం కాబట్టి మనం కూడా వాళ్ళ కాదు, వాళ్ళ పాదభూమి లాంటి వాళ్ళం. నిజంగా అది నాకైతే చాలా అనుభూతిగా ఉంది. చాలా రోజులు ఆశ్రమంలో ఉండి ఇలా ఉన్నామంటే బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, కుటుంబాలతో సంబంధం లేకుండా మనం ఇక్కడ ఇంత ఇదిగా ఉన్నామంటే అసలు అది చెప్పుకోలేనటువంటి అనుభవం. మనకి వేడగానే రెడీగా అన్నలు కానీ అక్కలు కానీ వాళ్ళకి రెడీగా మనం పెట్టడం, స్వామికి డబ్బుల కంటే పోయినట్టు పరిగెత్తారు అని పరిగెత్తేవాడు, అట్లా చేస్తూ వచ్చేసేవాడు అనమాట. నిజంగా ఈ అనుభవం నాకు జీవితంలో చెప్పలేనిది. ఇది ఈ సాధనకి ఇంత ఆపకుండా ఇలా కొనసాగిస్తూ ఉండాలని నేను మీ అందరినీ నేను కూడా కోరుకుంటున్నాను. నేను కూడా లైక్ చేస్తానని కోరుకుంటున్నాను. గురువిరెడ్డి గారు డిఎస్సీ డిపార్ట్మెంట్లో ఏఈగా ఉంటే నా పేరు గురువిరెడ్డి అని చెప్తున్నారా? ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పేరు గురువిరెడ్డి. నేను డిఎస్సీ డిపార్ట్మెంట్లో ఏఈగా 5 నెలలతో రిటైర్డ్ అయ్యాను. అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను శ్యామప్రసాద్, నేను నెల్లూరు నవపేట. జనరల్గా మనం చూసినట్టయితే 5-6 సంవత్సరాల తర్వాత అందరిలో ఉండే బ్రహ్మం అనే గుణాలు కోల్పోతాం. హ్యూమన్ లైఫ్ ఆ విధంగా మళ్ళీ చిన్మయ మిషన్ అసోసియేషన్లో ఒక 2 yearsలో చాలా విశిష్టాలు అన్ని అద్భుతాలు వెతుక్కోవడం జరిగింది. ఇప్పుడు ట్రెండ్ని బట్టి చూస్తే ఎవరైనా చదువుకునే పిల్లవాడిని అడిగితే ఎంత అహంకారంగా చెప్తాడంటే గురువు యొక్క నిర్వచనం